హలో మై డియర్ కంప్యూటర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ స్టడీ హబ్. మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఇప్పుడు మెన్సురేషన్లో అంటే 2Dకి సంబంధించిన క్వశ్చన్ కానీ నెక్స్ట్ తర్వాత 3Dకి సంబంధించిన క్వశ్చన్ అనేది డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఈ 2Dలో మనకు రెక్టాంగిల్ పైన క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 3Dలో మనకు క్యూబ్ పైన క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. వాటి యొక్క ఫార్ములా అనేది ఫస్ట్ మనకు బేసిక్ తెలియాలి. తెలిసిన తర్వాత మనం ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి అంటే ఆ కాన్సెప్ట్ ఏంటో నేర్చుకోవాలి. తర్వాత ఏమైనా లాజిక్ ఉన్నట్లయితే ఆ లాజిక్ అనేది మనం చేసినట్లయితే ఈజీగా ప్రాబ్లం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అనేది సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఏమని మెన్షన్ చేసిందంటే ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ గెట్స్ రెడ్యూస్డ్ బై 5 స్క్వేర్ సెంటీమీటర్స్ if it is length increased by 1 meter and breadth is decreased by 1 meter. If he increase the length by 1 meter and breadth by 1 meter, the area is increased by 21 square meter. The perimeter of the rectangle is అన్నాడు. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 1 మీటర్లు పెంచి వెడల్పునేమో 1 మీటర్లు తగ్గిస్తే దాని వైశాల్యం 5 చదరపు మీటర్లు తగ్గుతుంది. ఒకవేళ పొడవు మరియు వెడల్పులను ఒక్కొక్కటి 1 మీటర్ పెంచినట్లయితే దాని వైశాల్యం 21 చదరపు మీటర్లు పెరుగుతుంది. అయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడు. ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ రావాలి, నెక్స్ట్ ఏరియా తర్వాత పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ రావాలి. అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం రావాలి, దీర్ఘచతురస్రం యొక్క పొడవు రావాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే ఈ ఫార్ములాస్ అనేది మనకు తెలిసిందే. ఓకేనా, ఏరియా రావాలంటే ఏం రాస్తామంటే చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. ఓకేనా, ఎల్ ఇంటూ బి దాన్నే పొడవు ఇంటూ వెడల్పు అనుకున్నాం కదా. నెక్స్ట్ తర్వాత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ చుట్టుకొలత ఎలా రాస్తాం, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది కామన్ గా మనకు జనరల్ గా తెలియాల్సిన ఫార్ములాస్. ఓకేనా, రెక్టాంగిల్ అంటే తర్వాత డయాగ్నల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా మనం చేయాల్సింది. ఇక్కడి వరకు క్లియర్. ఓకేనా, అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఏమని మెన్షన్ చేసింది మనకు, లెంత్ అనేది ఇంక్రీజ్డ్ బై 1 అన్నాడు, తర్వాత బ్రెడ్త్ డిక్రీజ్డ్ బై 1 అన్నాడు. ఏరియా అనేది ఏమైంది 5 స్క్వేర్ మీటర్ అనేది డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇది ఫస్ట్ కేసు. కాబట్టి మెథడ్ 1 అనేది ఎలా సాల్వ్ చేస్తానంటే చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లెంత్ అంటే ఎల్ఏ కదా, ఎల్ ప్లస్ 1 ఇంటూ తర్వాత బ్రెడ్త్ -1 అన్నాడు. ఓకేనా, ఇది ఏం చేస్తున్నామంటే A1 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు మనకు ఏరియా అనేది డిక్రీజ్ అయింది. ఏరియా అనేది డిక్రీజ్ అయింది కాబట్టి ఎంత రాస్తున్నాం, A1 మైనస్ A2 ఈక్వల్ టు 5 అని రాస్తున్నాం. ఓకే, అంటే చూడండి ఫస్ట్ ఏరియా కాబట్టి ఎల్ ప్లస్ 1 ఇది ఎల్ ప్లస్ 1 తర్వాత B మైనస్ 1 మైనస్ స్టార్టింగ్ లెంత్ ఉంది LB ఉంది కాబట్టి LB తీసేసినాం ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తున్నాం. క్లియర్గా మొదటి దీర్ఘచతురస్ర వైశాల్యం రెండవ దీర్ఘచతురస్ర వైశాల్యం మధ్య భేదం ఎంత 5 అని రాసినాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి, ఎల్ ఇంటూ బి ఎల్బి అని రాసినాం, తర్వాత ఎల్ ఇంటూ -1 మైనస్ ఎల్ అని రాసినాం, తర్వాత ప్లస్ బి అని రాసినాం. నెక్స్ట్ తర్వాత -1 ఇంటూ -1 అంటే +1 ఇంటూ -1 అంటే -1 మైనస్ ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసినాం అంటే 5 అని రాసినాం. ఇగో ప్లస్ తర్వాత మైనస్ క్యాన్సల్ అయిపోయింది. ఓకే, తర్వాత దీన్ని ఏం చేస్తున్నామంటే చూడండి, దీన్ని కామన్ గా మైనస్ తీసినట్లయితే ఎల్ మైనస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 అని రాసినాం. ఈ ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 1 అంటే ఎంత వచ్చింది 4 అనేది రావడం జరిగింది. ఇది ఫస్ట్ కేసులో లెంత్ ఇంక్రీజ్డ్ బై 1, తర్వాత బ్రెడ్త్ డిక్రీజ్డ్ బై 1, దెన్ ద ఏరియా డిక్రీజ్డ్ బై 5 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. అవునా కదా, పొడవును పెంచినాం వెడల్పును తగ్గించినాం, వైశాల్యంలో 5 తగ్గింది. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏమన్నాడు, లెంత్ అండ్ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 1 meters, then the area increased by 21 అన్నాడు. then the area is increased by 21 అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, A2 మైనస్ A1 చేస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు 21 అన్నాడు. 21 అన్నాడు కాబట్టి అదే రాస్తున్నాం. ఓకే, మైనస్ A2 అన్నాడు కాబట్టి ఏం రాస్తున్నాం, L ప్లస్ 1 ఇంటూ తర్వాత B ప్లస్ 1 తర్వాత ఏరియా ఫస్ట్ ఎంత ఉండదు LB ఈజ్ ఈక్వల్ టు ఎంత 21 అని రాస్తున్నాం. L ఇంటూ B ఎంత LB, తర్వాత ప్లస్ ఎల్ తర్వాత ప్లస్ బి తర్వాత 1 మైనస్ ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 21 అనేది రావడం జరిగింది. ఇక ప్లస్ ఎల్బి మైనస్ ఎల్బి క్యాన్సిల్ అయిపోయింది. ఎల్ ప్లస్ బి ఇక్కడ 1 అనేది రైట్ సైడ్ వెళ్తే మైనస్ కాబట్టి 21 మైనస్ 1 ఎంత 20 అయిపోయింది. అంటే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 20 వచ్చింది. ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 20 వచ్చింది. ఇక్కడి వరకు క్లియర్.
ఇక్కడికి వెళ్ళి మనం ఏం రాస్తామంటే చూడండి, ఈ మెథడ్ 1లో ఇంకా మనం ఎల్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటి ఎల్ ప్లస్ బి వచ్చిండు, ఇంకోటి ఏమో ఎల్ మైనస్ బి ఇచ్చింది. కాబట్టి ఎల్ రావాలంటే ఏం చేయాలి, రెండింటిని సమ్ చేసి బై చేయాలి, సమ్ చేసి బై చేయాలి. లేదు బి రావాలంటే ఏంటిది, డిఫరెన్స్ బై 2, డిఫరెన్స్ బై 2 కదా మన స్టార్టింగ్ నుంచి నేర్చుకుంది. ఇక్కడ చూడండి ఎల్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమో 4 వచ్చింది, ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమో 20. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం 20 ప్లస్ 4 బై 2, 24 అంటే 12 కదా అయిపోయింది. నెక్స్ట్ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే చూడండి 20 మైనస్ 4 అంటున్నాం, 20 మైనస్ 4 బై 2 అంటే 16 బై 2, 16 బై 2 అంటే ఎంత 8 వచ్చింది. లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది అంటే పెరిమీటర్ ఏం చేయాలి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. కాబట్టి ఎలా రాస్తున్నాం అంటే చూడండి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే రెండింటిని కలిపితే ఎంత వచ్చింది 12 ప్లస్ 8 అంటే 20 కదా. 2 ఇంటూ 20, 2 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఎంత 40 మీటర్స్, 40 మీటర్స్ వచ్చింది. మరి 40 మీటర్స్ అంటే ఆప్షన్ ఏమొచ్చింది, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ వన్. ఇది జనరల్ ప్రాసెస్ లో చేస్తున్నాం, జనరల్ ప్రాసెస్ లా. ఎందుకంటే మనకు a1 మైనస్ a2 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత వచ్చింది, అక్కడ ఏరియాలో 5 వచ్చింది. తర్వాత a2 మైనస్ a1 చేస్తే ఎంత వచ్చింది 21. ఇక్కడికి వెళ్ళి మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ఎల్ బి అనేది ఇండివిజువల్ గా చేసినాం. చేసిన తర్వాత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా పెరిమీటర్ అంటే. సింపుల్ గా ఇక్కడ వరకు క్లియర్ కదా. దీన్ని ఇంకొక రకం కూడా చేస్తా చూడండి, మెథడ్ 2 అన్నాడు. మెథడ్ 2 అంటే మన సెకండ్ దాన్ని ఈక్వేషన్ తోటి చేసినట్లయితే సింపుల్ గా వస్తుంది. ఎలా వస్తుంది అంటే చూడండి, సెకండ్ ద్వారా ఎలా చేస్తామంటే ఇక్కడ ఎల్ ప్లస్ 1 ఇంటూ తర్వాత బి ప్లస్ 1 మైనస్ ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 21 అన్నాడు. ఇక్కడికి వరకు క్లియర్ కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే చూడండి ఎల్బి ప్లస్ ఎల్ తర్వాత ప్లస్ బి తర్వాత ప్లస్ 1 మైనస్ ఎల్బి ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసినాం 21 అని రాసినాం. ఇక మైనస్ ఎల్బి ప్లస్ ఎల్బి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎల్ ప్లస్ బి ఓకేనా ప్లస్ 1 అటు వెళ్తుంది కాబట్టి 21 మైనస్ 1 అంటే ఎంత 20 వచ్చింది. అంటే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అంటే మరి మనకు రావాల్సిన పెరిమీటర్ ఏంటిది 2 ఇంటూ ఎల్ ప్లస్ బిఏ కదా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. మనకు పెరిమీటర్ అంటే ఏంటిది జనరల్గా అయితే 2 ఇంటూ ఎల్ ప్లస్ బిఏ కదా. కాబట్టి దీనికి డబుల్ చేస్తున్నాం. కాబట్టి ఎంత అన్నట్టు 40 మీటర్స్ వచ్చింది. అంటే సెకండ్ ఈక్వేషన్ ద్వారా డైరెక్ట్ చేయొచ్చు. లేదు నేను ఈ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ చేస్తా అంటే కూడా చూడండి. ఏ మెథడ్ చేస్తామంటే మెథడ్ 3 అంటున్నాం. మెథడ్ 3 అనేది ఎలా రావాలంటే చూడండి, ఫస్ట్ది సెకండ్ దాంట్లో లెంత్ బ్రెడ్త్ ఇంక్రీజ్ అన్నాడు కదా, లెంత్ ఇంక్రీజ్డ్ బై 1 బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ 1 అన్నాడు కదా. కాబట్టి ఆల్రెడీ ఏమన్నాడు ఏరియా ఇంక్రీజ్డ్ బై 21 కాబట్టి ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 21 మైనస్ 1 20 వచ్చింది. 21 మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ తర్వాత ఫస్ట్ కేసు ఏమన్నాడు ఈ లెంత్ ఒకటేమో ఇంక్రీజ్ అన్నాడు, లెంత్ ఇంక్రీజ్డ్ బై 1 అన్నాడు, బ్రెడ్త్ డిక్రీజ్డ్ బై అన్నాడు కాబట్టి ఎల్ మైనస్ బి వచ్చింది. ఎంత అన్నాడు 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 వచ్చింది. 20 ప్లస్ 4 అది అంటే వాళ్ళిద్దరిని సమ్ చేస్తే ఎంత వచ్చింది 20 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది 4. కానీ మనకు రావాల్సింది ఏంటిది ఇగో ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు కాబట్టి దీన్ని ఇంటూ 2 చేస్తే ఎల్ ప్లస్ బి అంటే ఎంత 22 40 అనేది రావడం జరిగింది. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఎప్పుడెప్పుడు వచ్చిందంటే చూడండి, ఇది బ్యాంక్ పిఓ 2018లో వచ్చింది, సిహెచ్ఎస్ఎల్ 2019లో వచ్చిన క్వశ్చనే. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అంటే మనకు మెన్సురేషన్లో మనం చాలా మంది ఏమంటామంటే కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఫార్ములాస్ అని నేర్చుకుంటాం కదా, లాజిక్స్ తోటి కూడా చేయాల్సినవి దాదాపు ఒక 70 to 80% క్వశ్చన్స్ అనేవి మెన్సురేషన్లో ఉంటాయి. కాబట్టి మీకు జనరల్ ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నామంటే చూడండి, ఈ క్వశ్చన్ ఈ విధంగా చేయాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా మ్యాథ్స్ స్టూడెంట్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తారంటే కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్ డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేస్తారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తారంటే ఫార్ములా కాకుండా ఏమైనా లాజిక్ ఉన్నదని ఆలోచిస్తారు. కాబట్టి మీరు రెండు రకాలుగా ఆలోచించాలి. అయితే మనం ఏం చేయాలి, కాన్సెప్ట్ అన్న నేర్చుకోవాలి, తర్వాత లాజిక్, ఈ రెండు నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకున్నాం అనుకోండి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఫార్ములా అనేసరికి కొంచెం లెంతీ వస్తుంది. లేదు మనకు లాజికే నేర్చుకున్నాం అనుకోండి లేదా షార్ట్ కట్నే నేర్చుకున్నాం అనుకోండి, అక్కడికి నాకు కొంచెం గుర్తు రాలేదనుకోండి ఆ క్వశ్చన్ అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి రెండు నేర్చుకున్నట్లయితే మనకు ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. మనం ఇంతకుముందే మనం మాట్లాడుతున్నాం, ఒకసారి చూడండి మన బ్యాచ్ అనేది మండే రోజున స్టార్ట్ అయింది. ఇక డెమో క్లాసులు అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ మండే నుంచి మనకు రెగ్యులర్గా క్లాసులు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం ఓన్లీ మ్యాథ్సే క్లాస్ ఉండేది కదా, ఇప్పుడు మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్తో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే 2020
2026లో జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో ఓకేనా వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నాం. ఓకేనా, బేసిక్ నుంచి అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై నుంచి ఇక్కడ క్లాస్ అనేది చెప్తున్నాము. ఓకే, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా కంపేర్ చేయండి. కంపారిజన్ చేసిన తర్వాత ది బెస్ట్ అనుకుంటేనే రండి. ఎందుకంటే మన దగ్గర మ్యాథ్స్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ నంబర్ ఆఫ్ మెథడ్స్ కానీ ఎక్కడ కూడా ఉన్నాయి. మోడల్స్ చూడండి, ఒకసారి మోడల్స్ చూడండి. ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా చేయాలి, ఆ స్టూడెంట్ అనేవాడు ఎన్ని రకాలుగా ఆలోచించాలి. మ్యాథ్స్ అంటేనే ఆలోచించడం కదా, కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించాలనే విధంగా క్లాస్ అనేది మనకి. ఇంకోటి ఏంటంటే మనకు ఈ రోజు చెప్పిన క్లాస్ ఈ రోజే కంప్లీట్ అయ్యే విధంగా, కంప్లీట్ అయిన తర్వాతనే క్లాస్లోకి వెళ్ళి బయటకు పంపిస్తాను. రోజు ఏమైనా ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ మీతోటి చెప్పించిన తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2025-26లో జాబ్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మరి మ్యాథ్స్తో పాటుగా జనరల్ స్టడీస్ కూడా చూడండి. ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ను తెలుగు రాష్ట్రాలలో సివిల్స్ మరియు గ్రూప్స్ అధ్యాపకులచే బోధన అంటున్నాం. వారిని కూడా చూడండి ది బెస్ట్ ఉండే విధంగా ప్రతి ఒక్క ఫ్యాకల్టీని మీకు ఇంట్రడక్షన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ జిఎస్ కూడా మీరు వినండి, విన్న తర్వాతనే మీ డిసిజన్ తీసుకోండి. ఎందుకంటే మీకు డెమో అనేది ఎప్పుడు ఆలోచిస్తున్నాండి చూడండి. మ్యాథ్స్ క్లాస్ చాలా మంది డెమో క్లాస్ అన్నారు, తర్వాత జనరల్ స్టడీస్కి డెమో క్లాస్ అన్నారు. ఓకేనా, 1 డేలో చెప్తే మీకు ఏమైనా వస్తుందా? డెమో అంటే ఏదో 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డెమో. ఈ డెమో వల్ల ఏమి రాదు. ఆ 2 అవర్స్లో నేనే ఉన్నాను అనుకోండి, నాకు వచ్చిన చాప్టర్ వావ్ అనిపిస్తా. ఓకేనా, 2 అవర్స్ తర్వాత ఏమి ఉండదు. అవునా కదా? నేనేమంటున్నా అంటే నువ్వు నిజంగా మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే ఒక చాప్టర్ మొత్తం విన్న తర్వాత మీరు ఏపీ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్తో కానీ ఏ ఆఫ్లైన్ ఆన్లైన్ తోటి కంపేర్ చేయండి. మన దగ్గర ఉన్న మోడల్స్, మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ వేరే దగ్గర ఎక్కడైనా ఉన్నాయనుకోండి, మీకు అమౌంట్ అనేది రీఫండ్ ఇస్తా. ఇప్పుడు చాలాసార్లు చెప్పిన ఇదే మాట, మీరు అందరితో కంపేర్ చేయండి. ది బెస్ట్ అందరికంటే అప్డేట్ కంటెంట్ 2025 కంటెంట్ కూడా మీకు ఎస్ఎస్సి సిజిఎల్ మొన్న 2025 డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్ జరిగింది కదా, ఆ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు మ్యాథ్స్ పరంగా అప్డేట్ కంటెంట్ ఎవరన్నా ఇస్తారంటే ఫస్ట్ మనమే. కాబట్టి తెలుసుకోండి. మీరు మొన్న 2023 అన్నారు కదా, 2023 పేపర్లో ఏపీ కానీ తెలంగాణ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, పేపర్ టఫ్ అన్నారు. అలాంటి పేపర్ టఫ్నే మేము చెప్పిన దాంట్లోకి వెళ్ళి పేజీ నెంబర్తో సహా, ఓకే, పేజీ నెంబర్తో సహా మీకు యూట్యూబ్లో ఎగ్జామ్ అయిన రోజే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాంటిది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసిరా తెలుసుకోండి. ఓకేనా, కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కావాల్సింది ఏంటంటే అప్డేట్ కంటెంట్, తర్వాత తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవాలి, ఒక్క మోడల్ కూడా మిస్ కావద్దు అన్న ఉద్దేశంతో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఆల్రెడీ నెంబర్ ఇచ్చినాం చూడండి, 9666309098 లేదా 9492191986కు ఓకేనా కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ యొక్క డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, మెట్రో పిల్లర్ నెంబర్ 1529 దిల్సుఖ్ నగర్. ఓకేనా, సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కకి మనకు 3rd ఫ్లోర్లో మహేందర్ అగర్వాల్ స్టడీ హబ్ ఉంటుంది. ఓకేనా, వచ్చి మీ యొక్క డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమైపోయింది, రెక్టాంగిల్ గురించి అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ దేని గురించి అంటే 3D గురించి. ఆ 3D కూడా ఎలా ఉందంటే క్యూబ్ గురించి ఇచ్చిండు. క్యూబ్ గురించి చూసినట్లయితే ది వెయిట్ ఆఫ్ ఏ క్యూబ్ వేరియస్ డైరెక్ట్లీ యాజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అండ్ ఇట్స్ డెన్సిటీ. ది రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది ఫస్ట్ క్యూబ్ అండ్ సెకండ్ క్యూబ్ is 27:16. If the weight of the first cube is 4 times the weight of the second cube, then what is the ratio of edges of first cube and second cube? SSC MTS 2023 మొన్న రీసెంట్గా జరిగిన 2023లో ఎంటీఎస్లో చాలామంది ఎంటీఎస్ అంటే 10th క్లాస్ బేస్ అనుకున్నారు కదా, క్వశ్చన్స్ అందులో కూడా స్టాండర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆర్ఆర్బి తర్వాత ఎన్టీపీసీ గ్రూప్ డి అన్నాం, ఎన్టీపీసీ ఏమో డిగ్రీ అన్నాం, తర్వాత ఏంటిది గ్రూప్ డి అనేది 10th క్లాస్ అన్నాం కదా. గ్రూప్ డి పేపర్ కూడా 2022లో టఫ్గా ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా బేసిక్ నుంచి అడ్వాన్స్ నేర్చుకున్నట్లయితేనే సక్సెస్ అవుతారు. నేను 10th క్లాస్ బేస్ కాబట్టి నేను ఇంతే చదువుతా అంటే అక్కడే ఉంటావు, జాబ్ వస్తా అంటే జాబ్ రాదు. ఓకేనా, తెలుగులో చూడండి క్వశ్చన్, ఘనం యొక్క బరువు అనేది దాని ఘన పరిమాణం మరియు దాని సాంద్రతల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, తర్వాత డైరెక్ట్ ప్రపోర్షనల్. నెక్స్ట్ ఇంకోటి ఏమని మెన్షన్ చేసిండు, మొదటి మరియు రెండవ ఘనాల యొక్క పదార్థాల సాంద్రత డెన్సిటీ ఇచ్చిండు, మధ్య నిష్పత్తి 27:16. ఒకవేళ మొదటి
మొదటి ఘనం బరువు రెండవ ఘనం బరువుకు 4 రెట్లయినట్లయితే మొదటి ఘనం మరియు రెండవ ఘనం అంచుల మధ్య నిష్పత్తి అన్నాడు. అంచులు అంటే ఏంటి మీనింగ్ మనకు సైడ్ రావాలి. మరి సైడ్ రావాలంటే ఏమొస్తుంది? నువ్వు క్యూ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే అక్కడికి వెళ్ళి మనం ఏం కనుక్కోవచ్చు, మనకు జనరల్గా అయితే సైడ్స్ అనేది ఏంటిది వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే జనరల్గా చూడండి, క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది కదా. నాకు ఏనే కావాలి. ఏ కావాలంటే ఏం రాస్తాం మనం? క్యూబ్ రూట్ ఆఫ్ వి అని రాస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ వి అంటే ఘనం యొక్క ఘన పరిమాణం ఎంత? ఏ క్యూబ్. మరి మనం కనుక్కోమనేది ఏనే కదా. ఏ కనుక్కోవాలంటే ఓకేనా, ఈ ఏ కనుక్కోవాలంటే 3 అటు వెళ్తుంది కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ వి, క్యూబ్ రూట్ ఆఫ్ వి. మరి ఇక్కడ 2 ఇచ్చిండు కాబట్టి A1 A2 అనుకోండి, లేదా V1 V2 అనుకోండి. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిండు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, దాని యొక్క వెయిట్ అనేది దేనికి మనకు ఇన్వర్స్ మన డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉందంట. వాల్యూమ్ తర్వాత డెన్సిటీ. ఒకసారి చూడండి, బరువు అంటే ఏంటి? వెయిటే కదా. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు లేదా ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఏమన్నాడు? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ సాంద్రత. ఘన పరిమాణం సాంద్రతల లబ్ధానికి ఎలా ఉండాలి? అనులోమానుపాతంలో ఉంది. మరి మనకు కావాల్సింది ఏమన్నాడు? సైడ్ కావాలన్నాడు. సైడ్ అనేది దేని వల్ల వస్తుంది? ఈ వాల్యూమ్ వల్ల వస్తుంది. కాబట్టి నాకు వి కావాలి. మరి వి కావాలంటే ఎలా రాస్తామంటే చూడండి. ఓకేనా, వి కావాలంటే ఇక్కడ ఏంటిది? వెయిట్ బై డెన్సిటీ, బరువు బై సాంద్రత, బరువు బై సాంద్రతను వస్తుంది. ఓకేనా, కాబట్టి ఏ విధంగా రాస్తాం? మనకు వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇగో వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది. వెయిట్ అనేది ఎంత ఇచ్చిందంటే చూడండి. ఓకే, సాంద్రతల మధ్య నిష్పత్తి వెయిట్ ఇదేమో 27:16. తర్వాత ఇంకొకటి ఏమని మెన్షన్ చేసింది చూడండి, బరువు అన్నాడు కాబట్టి ఇదేమో ఎన్ని టైమ్స్ ఉండాలి? 4 టైమ్స్ ఉండాలి. ఇది వెయిట్ ఏమో 4:1 ఉండాలి. నెక్స్ట్ తర్వాత డెన్సిటీ అనేది ఎలా ఇచ్చింది మనకు? 27:16 అన్నాడు. కాబట్టి ఎలా రాస్తామంటే చూడండి, డివైడెడ్ బై ఓకేనా, ఇక్కడ రాసిన చూడండి. ఇక్కడ వెయిట్ బై డెన్సిటీ ఈక్వల్ టు మనం ఏం రాస్తాం? వాల్యూమే కదా మనం రాసింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 16 4s 64 వస్తుంది. నెక్స్ట్ తర్వాత 27 × 1 ఎంత? 27 అనేది రావడం జరుగుతుంది. మరి అడిగింది ఏంటిది? మనకు సైడ్ అనేది అడిగిండు కాబట్టి ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? దీని యొక్క క్యూబ్ రూట్ అని రాస్తాం. క్యూబ్ రూట్ ఆఫ్ 64. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 27. నీకు తెలుసు క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత? 4 క్యూబ్. నెక్స్ట్ 27 అనేది 3 క్యూబ్. కాబట్టి దీన్ని ఎలా రాస్తాం? 4:3 అని రాస్తాం. సైడ్ రేషియో ఆఫ్ ఏంటిది? క్యూబ్ ఈక్వల్ టు 4:3 వచ్చింది. మరి 4:3 అంటే ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ 3:4 ఉంది. అయితే 3:4 అనేది పెట్టకండి, ఎందుకంటే మనకు వచ్చిన క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా బిట్ అనేది పెట్టాలి. ఎలాగూ రాంది వదిలేస్తాం కదా, వచ్చిందన్నా పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి మనకి ఏముండాలి? రేషియో 4:3. సింపుల్గా కదా. క్వశ్చన్ చూస్తేనేమో లెంతీ ఉంది, కానీ సొల్యూషన్ చూడండి ఎంత సింపుల్గా ఉంది. మనకు వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఎందుకు అనుకోవాలి? సైడ్ అనేది కావాలి కాబట్టి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వాల్యూమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? క్యూబ్ రూట్ క్లోజే కదా. ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనకు ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి మనకు అడ్వాన్స్ మ్యాథ్స్ లేదా ప్యూర్ మ్యాథ్స్ 3.0లో ప్రతి క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఎందుకు చెప్తున్నామంటే మన ప్రతి ప్రాబ్లం అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రతి ప్రాబ్లం అనేది మనకు దాంట్లో 3.0 అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0లో ఉండడం జరుగుతుంది. మొన్న ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటిది అంటే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ సంబంధించిన ప్యూర్ మ్యాథ్స్ అనేది ఏపీపీసీ మెయిన్స్ కోసం ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఓకే, దాని గురించి ఒకసారి చూడండి. చాలా మంది కాల్స్ చేస్తారు. ఏంటిదంటే ఎప్పుడు అప్డేట్ ఇస్తారంటే మీకు సాటర్డే రోజు మీకు ఈ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్లాస్ అనేది అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. సాటర్డే రోజు ఏమేం చాప్టర్లు ఉంటాయంటే చూడండి, ఇది నాట్ ఓన్లీ ఏపీ పోలీస్ కానిస్టేబుల్కే కాదు, ప్రతి ఒక్కరికి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా మెన్సురేషన్ అనేది ఇంపార్టెంటే. కాబట్టి ఇందులో మనకు మెన్సురేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది.
మెన్సురేషన్. ఓకేనా, మీరు ఏదన్నా చూడండి, డిఏఓ చూడండి, ఎఫ్బిఓ చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి చూడండి, బ్యాంకింగ్ చూడండి, ఖచ్చితంగా మెన్సురేషన్ అనేది ఉండడం జరుగుతుంది కదా. మెన్సురేషన్ క్వశ్చన్స్ ఓకేనా. చాలా మంది ఏ టాపిక్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మెన్సురేషన్, తర్వాత సెకండ్ది ఏమిటంటే ప్రోగ్రెషన్స్. ఓకేనా, ప్రోగ్రెషన్స్ అంటే స్ట్రేడులు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే ప్రాబబిలిటీ అనుకున్నాం. ఓకేనా, ఈ ప్రాబబిలిటీ అంటే సంభావ్యత, ఈ సంభావ్యతకు సంబంధించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ గురించి ఈ 4 చాప్టర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సాటర్డే రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు విత్ ఇన్ ఫస్ట్ ఏమో మెన్సురేషన్, ప్రోగ్రెషన్, ప్రాబబిలిటీ 4 చాప్టర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అప్ టు ఎగ్జామ్ వరకు అనేది వ్యాలిడిటీ ఇస్తారు. ఓకేలా, ఎవరికి ఏపీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళకు మాత్రం స్పెషల్ అనేది పెడుతున్నాం కాబట్టి అది వాళ్ళకు అప్ టు ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ మార్చి ఎండింగ్ అంటారు లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటారు, ఎప్పుడో తెలియదు. కాబట్టి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చే వరకు మనం ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది అలా కంటిన్యూ చేస్తూనే ఉండండి ఈ చాప్టర్. ఎందుకంటే ఈ చాప్టర్లు అంటే చాలా మందికి డౌట్ వస్తాయంటే మనకి ఇప్పటి వరకు తెలంగాణ ఏపీకి 3 times మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఏంటిది, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. 2016, 2018, 2022లో ఈ 3 times అనేది మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. క్లియర్ కదా. ఓకేనా, మనకు మెన్సురేషన్ కావచ్చు, ప్రోగ్రెషన్ కావచ్చు, ప్రాబబిలిటీ కావచ్చు, లీనియర్ ఈక్వేషన్ కావచ్చు. మనకు మెన్సురేషన్లో ఈ 4 చాప్టర్ నుంచే మనకు ప్రతిసారి రిపీట్ అయినాయి. ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది అంటే చెప్పలేం. కాకపోతే ఇవి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎక్స్ట్రా ఇంకేమైనా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వండి. అంతేకాని ఇవే ఇస్తుండు అంటే ఇవే చదవండి అని చెప్పట్లేదు నేను. మనకి ఇక్కడ 3 years తోటి కంపారిజన్ చేసినప్పుడు ఈ చాప్టర్లకి వెళ్ళి మనకి ఎక్కువ ఇస్తుండని మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నామంటే చూడండి, చాలా మంది ఈ చాప్టర్లకి వెళ్ళి చదవండి, ఇదే ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేది నువ్వా? కాదు కదా. నేను చెప్పిన అనుకోండి, నేను క్వశ్చన్ పేపర్ అన్న ప్రిపేర్ చేస్తున్నా, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయలేం. కాకపోతే మనం ప్రీవియస్లో వచ్చిందని మనం డిస్కస్ చేస్తాం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఆ 3 yearsలో ఈ వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిండు. ఎప్పుడు కూడా చూడండి, మనకి ఇప్పటివరకు 3 timesలో మెన్సురేషన్ సంబంధించిన 5 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రెషన్లో 3 marks ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీలో 3 marks ఇచ్చిండు. తర్వాత ఇక్కడ లీనియర్ ఈక్వేషన్లో ఒకసారి 2 ఇచ్చిండు. తర్వాత 3 questions అనేది ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 3 వేసుకున్నా కూడా 5 + 3 8, 8 + 3 11, 11 + 3 అంటే 14 marks అనేది ఇక్కడే అవ్వడం జరిగింది. అంటే చూడండి, మీకు ఇచ్చేది 45 marks. అంటే ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ 3 కలిపి ఎన్ని ఇస్తారంటే చూడండి 45 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 45లో ఆల్మోస్ట్ ఆల్ 14 ఇక్కడికే కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇక రిమైనింగ్ 31 అంటే ఆ 31 అంటే 20 ఏమో మనకు రీజనింగ్ ఇస్తాడు, ఇక రిమైనింగ్ 11 ఏమో మనకు అరిథమెటిక్ ఇస్తాడు. అంటే అరిథమెటిక్ ఈక్వల్గా మనకు ఏపీ కానిస్టేబుల్ వాళ్ళకు ఏమి ఇస్తుందంటే మనకు ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. మైండ్లో పెట్టుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ప్రియారిటీ వీటికి ఇవ్వండి. ఈ తర్వాత రిమైనింగ్ ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ నేను కొత్త చదువుతా అంటే ఉన్న టైంలోనే ఎక్కువ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఇప్పుడు ఇదంతా దేనికోసం అంటే చూడండి, ఏపీ కానిస్టేబుల్కే కాదు ఇది. మీరు చూడండి, ఎఫ్బిఓకు యూజ్ అవుతుంది. తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత ఏపీ వాళ్ళకి ఎఫ్బిఓ ఉంది, ఎఫ్ఎస్ఓ ఉంది, ఎఫ్ఆర్ఓ ఉంది. తర్వాత తెలంగాణలో కూడా ఫారెస్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది మనకు నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మెన్సురేషన్, ప్రోగ్రెషన్, ప్రాబబిలిటీ, లీనియర్ ఈక్వేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లీనియర్ ఈక్వేషన్ అంటే పర్టికులర్గా లీనియర్ ఈక్వేషన్ అని మెన్షన్ చేయాలి. జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ప్లేన్ జామెట్రీ అని మెన్షన్ చేసిండు. అందులో ఒక పార్టే లీనియర్ ఈక్వేషన్, అవునా కదా. కాబట్టి ఇవన్నీ మీరు ఏ ఎగ్జామ్ రాసినా, తెలంగాణ డిఓ రాసినా, తర్వాత ఫారెస్ట్ సంబంధించిన ఏ ఎగ్జామ్ రాసినా ఇవి ఉంటాయి. తర్వాత మీరు ఎస్ఐ చూసినట్లయితే మెన్సురేషన్ ఉంటుంది, కామన్గా ప్రోగ్రెషన్ ఉంటుంది, ప్రాబబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ లీనియర్ ఈక్వేషన్ కాకుండా జామెట్రీ ఉండడం జరుగుతుంది. అంటే నేను చెప్పేది అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు కాంపిటేటివ్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్కు మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, ఎక్కడ కూడా స్టాప్ చేయకండి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందే లాస్ట్ వీడియోలో చెప్పినాం, ఈ వీడియోస్ అనేది అంటే ఈ పర్టికులర్ చాప్టర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తామని చెప్పినా. కాబట్టి అప్డేట్ కోసం కాల్ చేస్తారు. మీకు సాటర్డే రోజు మీకు అప్డేట్ వస్తుంది. ఇక డైరెక్ట్లో యాప్కి వెళ్ళండి. ఓకేనా, ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మహేందర్ అగర్వాల్ యాప్ ఉంటుంది విత్ బ్రెయిన్ సింబల్ తోటి. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. మనం ఇప్పుడు కోర్సు పెట్టినట్లయితే కోర్స్ అనేది పర్చేస్ చేయండి.